ఇవాళ వీడియో వచ్చేసి నథింగ్ వాళ్ళది. నథింగ్ 4B స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్ అండ్ యూనిక్‌నెస్ సంబంధించిన డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూపిస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. నథింగ్ వాళ్ళది నథింగ్ 4బీ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్‌గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ మంచి ఫీచర్స్‌తో పాటు వస్తుంది. మెయిన్ హైలైట్ ఏందంటే 15 మెగాపిక్సెల్ కెమెరా విత్ 4K రికార్డింగ్ అనేసి అయితే పెట్టిర్రు. అండ్ ఫీచర్స్ అవన్నీ లుక్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. కలర్ ఆప్షన్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గ్లైఫర్ ఇంటర్ఫేస్‌తో పాటు కూడా వస్తుంది. కొంచెం యూనిక్‌గా ఉంది. పైగా నథింగ్ వాళ్ళ ఫోన్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! ఈసారి గ్లైఫర్ ఇంటర్ఫేస్ డిఫరెంట్ బార్ లాగా వచ్చింది అని యూనిక్‌నెస్ చేసుకోవచ్చు. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చని అంటే మాత్రమే నేను రికమెండ్ చేశాను కదా! ఫ్లిప్‌కార్ట్ ఉంది. సో, ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసినాను. ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ కూడా అయిపోయింది. 35,000కి బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్, 2 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 39,000 ఉంది. సో, రూ. 5,000 ప్రైస్ గ్యాప్ డబుల్ స్టోరేజ్‌కి. కార్డ్ ఆఫర్స్ ఉన్నాయంటే యెస్, కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. 4,719 ఆర్ 4,200 అట్లా కొన్ని బ్యాంక్స్‌కి డిఫరెంట్ కార్డ్స్‌కి కార్డ్ ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్ 2000 ఆఫర్ ఉంది. ఈఎంఐ ఆప్షన్స్ అవైలబుల్. మోస్ట్‌లీ ఈఎంఐ కంటే కూడా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయమంటారు. ఇక్కడ హైలైట్ చూసుకోవచ్చు స్నాప్‌డ్రాగన్ 6 ప్రాసెసర్, 15 మెగాపిక్సెల్ కెమెరా, 6 మెగా సెల్ఫీ కెమెరా, 6 మిల్లీ బ్యాటరీతో పాటు వస్తుంది. సో, 6 మిల్లీ బ్యాటరీ అంటే మాత్రమే ఈజీగా బేసిక్‌గా యావరేజ్‌గా ఈజీగా స్మూత్‌గా వచ్చేస్తది. సో, ఇక్కడ మీరు ప్రైస్ చూసిర్రు, హైలైట్ చూసిర్రు కదా! నాకైతే నిజంగా చెప్పుకోవాలంటే ఒక 30,000 లోపల వచ్చినప్పుడు బాగుండేది. కానీ ఆఫర్స్ అప్లై చేయండి. లేదంటే సేల్‌లోకి వచ్చేదాకైతే వెయిట్ చేయండి. అంటే మంచి ఫీచర్స్‌తో పాటు వచ్చింది. తీసుకోవచ్చయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. బాగుంది. నాకైతే మాత్రం నచ్చిందనమాట ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ వైస్. కాబట్టి స్పెసిఫికేషన్స్‌కి అయితే ఎళ్ళిపోదాం. సో, స్పెసిఫికేషన్స్‌కి ఇక్కడ బాక్స్‌లో వీళ్ళు మెన్షన్ చేసి ఏమేమి వస్తున్నాయి బాక్స్‌లోని స్మార్ట్ ఫోన్ వస్తుంది. కేబుల్ టైప్ సి టు టైప్ సి కేబుల్, ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కేస్, సిమ్ ఇంజెక్టర్ పిన్, వారంటీ కార్డ్స్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ స్పెసిఫిక్‌గా వీళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉంది. కానీ ఇండియాకి 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇండియా ఓన్లీ అని స్పెసిఫిక్‌గా ఇక్కడ మెన్షన్ చేసిర్రు. అండ్ వెయిట్ ఆబ్వియస్‌గా 210 గ్రామ్స్, 8.6 థిక్‌నెస్‌తో పాటు వస్తుంది. బ్యాటరీ థిక్ ఉంది కాబట్టి 4 నానోమీటర్ వాళ్ళు స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ ఎలా పనిచేస్తాయనేసి కూడా ప్రాపర్‌గా మెన్షన్ చేసాము. ప్రైమరీ కోర్స్ వస్తుంది. తర్వాత పర్ఫార్మెన్స్ కోసం అండ్ ఎఫిషియన్సీ కోర్స్‌తో పాటు కూడా వస్తుంది. టియర్ బాగానే ఉంది. ఇక్కడ హెక్సాగాన్ ఎన్‌పియు అండ్ అడ్రినో జీపీతో పాటు వస్తుంది. ఏ ఇంజిన్‌తో పాటు కూడా వస్తుంది. కొన్ని 8 టాస్క్స్ LPDDR4X ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో పాటు వస్తుంది. 15 మెగాపిక్సెల్ కెమెరా, ఓఎస్ అండ్ ఈఎస్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. అపర్చర్ చూసుకో 2.2 అపర్చర్, రెజల్యూషన్ 6 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సెకండ్ కెమెరా కూడా ఉంది కానీ పెద్దగా అంత ఇంపార్టెంట్ ఇది లేనట్టుంది. అండ్ ఇక్కడ అల్ట్రా హెచ్‌డిఆర్ 2 ఇంజిన్‌తో పాటు వస్తుంది. సీమ్‌లెస్‌గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ 4K రికార్డింగ్ ఉంది. 4K 30 ఏపీఎస్ అండ్ 1080 30 అండ్ 60 ఏపీఎస్ రికార్డింగ్స్ మీరు చేసుకోవచ్చనమాట. ఇక్కడ డిస్ప్లే చూస్తే 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు డ్రాగన్ ట్రైల్ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. రిఫ్రెష్ రేట్ 120 రిఫ్రెష్ రేట్‌తో పాటు 6 మిల్లీ బ్యాటరీ. ఇది ఇండియా ఓన్లీ అని ఉంది. బయట 5,200 మిల్లీ బ్యాటరీతో పాటు వస్తది. 33 వాట్స్ చార్జరు, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ 7.5 వాట్స్‌తో పాటు వస్తుంది. రివర్స్ ఛార్జింగ్ అంటే మీకు నెక్ బ్యాండ్‌లకి, టీడబ్ల్యూఎస్‌కి స్మార్ట్ ఫోన్‌లకి యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మల్టీమీడియాకి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా ఉన్నవి. ఇమేజ్‌కి సంబంధించి, ఆడియోకి సంబంధించినయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఈసిమ్ ఇక్కడ జపాన్ ఓన్లీ అని ఉంది. ఇక్కడ ఈసిమ్ ఫీచర్ ఉంది. యెస్, కానీ జపాన్ ఓన్లీ అని ఉంది. కొన్ని ఫీచర్స్ కొన్ని కంట్రీస్‌కి ఉన్నట్టు. ఈసిమ్ ఫీచర్ అయితే జపాన్‌కి ఓన్లీ అని ఉంది. 3G, 4G అండ్ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ ఉన్నాయి. వైఫై 6 డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు 2.5 గిగాహెర్ట్జ్ బ్లూటూత్ వర్షన్ 6.0తో పాటు వస్తుంది. ఎన్ఎఫ్‌సి ఉంది. ఎన్ఎఫ్‌సి ఎక్స్‌క్లూడింగ్ ఇండియా అని ఉంది. సో, అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లొకేషన్ సంబంధించి చూసుకుంటే జీపీఎస్, గ్లోనాస్, గాలిస్, బీడీఎస్, బీ1 ఈ గాలియోస్ క్యూజెస్‌తో పాటు కూడా వస్తుంది. IP64 రేటింగ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట అవి. అండ్ ఇంకా చూసుకుంటే సెన్సార్‌లు ఇన్ డిస్ప్లే సెన్సార్ నేను ఇంతకుముందు చెప్పినట్టు యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్ బానే ఉంది. ఈ ఫీచర్స్ అయితే బానే ఉన్నవి. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే 3+6 వచ్చిందన్నమాట. అంటే ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో ఇది నథింగ్ ఓఎస్ 4.1 బేస్డ్ ఆన్ Android 16 వస్తుంది. కానీ 3 ఓఎస్ అంటే 16 అంటే 19 దాకా అప్డేట్ వస్తాయి. ఇంకొక 3 ఇయర్స్ ఏమో సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయన్నమాట. బానే ఉంది. ఇక్కడ కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించినాము 52.7 కేజీస్ దాకా అనేసి అయితే మంచిగా చేసిండు. పర్లేదు బాగా అనిపించింది నాకు. స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చానా అంటే నా ఒపీనియన్‌లో 30,000కి వచ్చిందంటే తీసుకోండి అంటాను. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసినాక 30,000 వస్తాయి. ఇట్లా తీసుకోవచ్చు. ఆ ప్రైస్ కేటగరీకి అయితే ఇలా వాల్యూ ఫర్ మనీ అనిపించింది. నా ఒపీనియన్ తిన్నారు అండ్ స్పెసిఫికేషన్, ప్రైస్ అండ్ ఆల్సో ఫీచర్స్ కూడా చూసిర్రు. మీ ఒపీనియన్స్ ఏంది? కొంటారా? కొన్నారా? ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డేలో ఎప్పటికైతే ట్రై చేస్తాను. ఈ వీడియో ఎక్కడ దాకా యువత విషయం 100 ట్యాగ్ నెక్స్ట్ కలుసుకుందాం.